పగలవి ఇవి ఎంతో ఇవి పగలవి ఇవి అడగదు ఏ బీచ్ మొత్తం నడిచేస్తున్నాడు మొత్తం. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి నన్ను హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గధను 88. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాము. మరేం లేదండి, ఈవెంట్ అంటే బయటికి వెళ్ళి ఇక్కడ ఋషికొండ దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ చాలాసార్లు చూడాలనుకున్నాం కానీ అవ్వట్లేదనమాట. లోపలికి వెళ్ళలేదు ఎప్పుడు. బీచ్ చూసుకొని వచ్చేస్తున్నాము, ఇంకా అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి ఈరోజు అయితే కొంచెం తొందరగా, ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుందనమాట. ఎర్లీగా వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ చూసి అలాగే మనకు ఫ్రీ టైం ఒకవేళ ఉండేటట్లయితే ఇంకా బీచ్కి కూడా వెళ్ళి అలా చూసుకొని వచ్చేద్దామని చెప్పి వెళ్తున్నాము. ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం వెళ్దామని, కానీ కుదరలేదు. ఈరోజు అయితే వెళ్తున్నామండి మొత్తానికి ఫైనల్గా. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఋషికొండ బీచ్ మనం దాటినాక కొంచెం 2 km అంట అలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ అనమాట మనకి టెంపుల్ వస్తుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ఇదే వైజాగ్లో ఉన్నాను కానీ ఎప్పుడు ఈ టెంపుల్ని అయితే చూడలేదు. ఫస్ట్ టైం అనమాట టెంపుల్ చూడడం. ఇది ఎక్కడ చూశాను అంటే మా ఊర్లో ఒక పెళ్ళి ఈవెంట్స్లో చూశాను అనమాట. వాళ్ళ ఆల్బమ్స్లో, వాళ్ళ ఫొటోస్లో అడిగితే చెప్పారు, ఇలా ఋషికొండ బీచ్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ దిగిన ఫొటోస్ అని చూపించారు కొన్ని ఫొటోస్. ఇంకా అప్పుడు అవి చూసినప్పటి నుంచి సంక్రాంతికి వెళ్ళి చూశాను అనమాట. అవి చూసినప్పటి నుంచి ఇంకెప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను. వచ్చి ఈరోజు అయితే కుదిరింది టైము. ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నాము. ఇంకా టెంపుల్కి అయితే ఇవ్వండి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా పైన అప్పెక్కాలండి మనకి టెంపుల్లో వెళ్ళాలంటే. అటు సైడ్ అయితే ఒక వే ఉంది, స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ మేము స్ట్రైట్గా పైకి అయితే బండితో వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదిగోండి, ఇది మొత్తం టెంపుల్కి అంటే మనం ఎంట్రన్స్ అయిన తర్వాత లోపలికి ఒక 1 km వరకు ఉంటుంది, 1.5 km వరకు ఉంటుంది. ఇంకా స్ట్రైట్గా మనకి వే అయితే ఇచ్చేసారు. ఇంకా తిన్నగా అయితే మేము ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మనకి టెంపుల్కి వెళ్ళే స్టార్టింగ్లోనే తీసుకుంటారనమాట అమౌంట్. ఎంత కాదండి, ఒక 20 రూపీస్ అని తీసుకుంటారు. అది వెహికల్ అనుకుంటా, వెహికల్కు ఏంటో మరి తెలీదు. స్టార్టింగ్లోనైతే మాకు ఒక 20 రూపీస్ తీసుకున్నారు. ఇంకా తీసుకున్నాక మేము అక్కడి నుంచి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫైనల్ ఇగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది బయట, టెంపుల్ బయట అనమాట. ఈవినింగ్ కదా ఎవరు ఉండరేమో అనుకున్నాము, మేము ఒక్కటే అనుకున్నాము, కానీ ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అయితే వస్తున్నారు. చూడండి మొత్తం ఇది టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది. మేము బ్యాక్ సైడ్ ఇక్కడ బండి పార్కింగ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి అక్కడ నుంచి ఉన్న గ్రీన్ ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి కదా, అక్కడైతే మంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడైతే లొకేషన్ బాగుందండి ఫొటోస్కి కూడా. అక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా మేము బ్యాక్ సైడ్ ఇంకా బండి పార్కింగ్ అయితే చేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఇక్కడ లొకేషన్ బాగుంది కదా, మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తామో రామని చెప్పి లక్కీ బాబును వాళ్ళ డాడీ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. చెప్పులు ఎక్కడో తెలియదు, ఎక్కడ నుంచి వచ్చాము. లక్కీ రా, ఒక్క దగ్గర ఉండవు, చంపేస్తుంది. నేనెందుకు అయ్యాను? నేను అప్పుడే మొక్క చచ్చిపోయింది, లేకపోతే బాగానే ఉండేది మొక్క. ఏంటి కొబ్బరికాయ తీసుకొస్తే ఇక్కడ కొట్టాలి, కొబ్బరికాయ కొట్టిస్తాను నేను పెడతానండి రేపు క్యాంప్ రేపు చేరుకోవాలి.
ఇంక ఇక్కడ దర్శనం అయితే అయిపోయిందండి మాది. దర్శనం జరిగే ముందు అయితే ఒక మ్యాటర్ జరిగింది. అదేంటి అంటే టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అంటే వీడియోస్ తీయకూడదంట, అలా లేదు. బయట కూడా మెన్షన్ చేసి ఉంది, కానీ తెలియకుండా కొంచెం తీద్దామని చెప్పి ఫోన్ ఆన్ చేశాను అనమాట. ఆన్ చేసిన టైంకి అక్కడ ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ చూశారు. ఇంకా ఫోన్ తీసుకొని వీడియో డిలీట్ చేసి అప్పుడైతే ఫోన్ ఇచ్చారనమాట. ఇంకా మీరు ఎవరైనా వెళ్తే మాత్రం లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టేయండి. ఇంకా వీడియోస్ మాత్రం అలౌ లేదంట టెంపుల్ లోపల, అందుకే వీడియోస్ తీయకండి. నేను అలాగే తీసాను, చిన్న వీడియో చూడలేదేమో అనుకున్నాను. మొత్తం కెమెరాస్ ఉన్నాయి కాబట్టి చూస్తారు. చూసి వచ్చి నా ఫోన్ తీసుకొని ఆ వీడియో డిలీట్ చేశారనమాట. ఇంకా మా దర్శనం అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వస్తాము. ఇదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇటు నుంచి అయితే మనకు దగ్గర కదా. ఇంకా పక్కన ఒక పోలీస్ ఆఫీసర్ ఏమో దరువు వేస్తూ ఉంటే మా వాడేమో డ్యాన్స్ ఇరగదీస్తాడు. అక్కడ వచ్చిర డ్యాన్స్ మొత్తం వేస్తాడు. ఇంకా అక్కడ డ్యాన్స్ వేసిన తర్వాత వేరే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే వాళ్ళ ఫోటో మధ్యలో వెళ్ళి దూరిపోయాడు. చాలా టైమ్స్ అయితే అక్కడి నుంచి తీసుకొని వచ్చాము. వాళ్ళు తీస్తున్నారా వద్దురా అని చెప్పిన వాళ్ళ మధ్యలో వెళ్ళి నించుండేవాడు అనమాట. వాళ్ళు సర్లేండి వదిలేయండి తీసేస్తాంలేండి అన్నారు. అయినా తీసుకొని వచ్చాము 2 సార్లు. ఒక్క చోట అయితే ఉండలేదు, మొత్తం తిరిగి. అదా నాన్న ఇంకొంచెం సైడ్కి వస్తే ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడనే చిన్న గుడి అనమాట, సైడ్లో ఉంది. అది దర్శనం పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా చేసి అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ బయటే లడ్డూలు అమ్ముతున్నారు, తిరుపతి లడ్డు అని చెప్పి. ఇక్కడ 50 రూపాయలు ఒక లడ్డు. ఇంకా లడ్డు అయితే ఒకటి తీసుకున్నాము. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే మనకి దేవుడు ప్రసాదాలు అయితే పెడుతున్నారనమాట. ఇక్కడ ఫ్రీగా ప్రసాదాలు అంటే గుడి బయట ఇస్తున్నారు సైడ్కి. ఇంకా ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇగోండి అందరు ఇక్కడే తినాలి. ఇక్కడ తింటున్నాము. సైడ్కి అయితే ట్యాప్స్ ఇచ్చారు. ఇక్కడ తినేసిన తర్వాత అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే ఉంటాయండి ఫ్లవర్స్. ఈ పువ్వులు కూడా మంచి స్మెల్ వస్తున్నాయి కదా. ఏం ఫ్లవర్స్ తెలియదు కానీ ఏం పూలు ఇవి. ఇంకా పువ్వుల దగ్గరికి వెళ్తే చాలు స్మెల్ అయితే మామూలు లేదండి. చాలా మంచి వాసన వస్తుందన్నమాట పువ్వుల దగ్గర. ఇంక ఇవేం పువ్వులో తెలీదు నాకైతే, అందుకనే నేమ్స్ అయితే చెప్పలేదు. ఇంకా మేము దర్శనం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా కిందకు వచ్చేస్తున్నామండి. ఇంకా కొద్దిగా టైం ఉంది, అందుకని బీచ్కి వెళ్దామని చెప్పి ఇంకా లేట్ అవుతుందని చెప్పి వచ్చేస్తుంది. ఎంట్రన్స్లోనే ఉంటుంది ఎక్కడైనా గుడి ఎంట్రన్స్లో మనం చూసుకోవాలి. ఎప్పుడైనా వస్తే ఏంటి ఏదో చేపలో ఏవో సంథింగ్ పెడితే అవి ఏవో పళ్ళు అయిపోయాయంట. దేవుడి దగ్గర అందరూ వచ్చి దిగితే ఇదేంటి దేవుడికి నీసి పెడతామని అవి ఏవో పళ్ళు అయిపోయాయంట. పండులు చూసి కూడా ఆశ్చర్యం. దేవుడు పాదాలు చూసావా కింద కట్టారు. తిరుపతిలో అయితే ఇది ఎంట్రన్స్ కాదు, పైన ఇది చూడడానికి కూడా డైరెక్ట్ దేవుడి పాదమే ఉంటుందా. పువ్వు అని తీసుకుని
ఇంకా దర్శనం అయితే మాది అయిపోయిందండి. చాలా బాగా జరిగిందనమాట. తిరుపతిలో అయినా ఒక ఇలా దేవుడిని కొంచెం దూరం నుంచి అయితే చూపించి పంపించేస్తారు. ఇక్కడ అలా ఏం కాదు, దగ్గర నుంచి అయితే దేవుడిని చూసుకున్నాము. మనం గుడికి తిరుపతి వెళ్తే మనకి ఎలాంటి భావన అయితే కలుగుద్దో సేమ్ అలానే అనిపించింది ఈ గుడి. ఎప్పుడైనా మీరు వైజాగ్లో చూడాలి, బీచ్కి వెళ్ళుంటే మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే తప్పకుండా టెంపుల్ అయితే మిస్ అవ్వకుండా వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్లో. ఇంకా టెంపుల్ దర్శనం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు బైక్ తీసుకురావడానికి ముందు పార్కింగ్ చేశాం కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళారు. లక్కీ ఉన్న వాళ్ళ డాడీ. వాళ్ళు వచ్చేలోగా అయితే నేను ఈ చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను. ఇక్కడ పువ్వులు ఉంటాయండి. పైన దేవుడి దర్శనం అయిపోయి మనము ప్రసాదాలు తిని కొంచెం కిందకు వచ్చేటప్పుడు అయితే ఫ్లవర్స్ అన్నీ లైన్గా ఉంటాయి. అక్కడ మనం నించుంటే ఆ వాసన నుంచి అయితే మనకి సైడ్కి వెళ్ళాలని అనిపించదు. అంత మంచి స్మెల్ అయితే అక్కడ వస్తుందనమాట. మరి అది ఏం ఫ్లవర్స్ నాకు తెలీదు, అందుకనే వాటి నేమ్స్ కూడా మీకు చెప్పట్లేదు. ఇంక మేము రిటర్న్ అయితే అవుతున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం టెంపుల్ నుంచి చూస్తూ ఉంటే మనకు దగ్గరలోనే అంటే మనకు ఆపోజిట్లో గీతం కాలేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మేము బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ వే చూపిస్తున్నాను కదా, ఈ సైడ్కి వచ్చేసి ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే అదిగోండి అటు సైడ్ మెట్లు కనిపిస్తున్నాయి. అలా అయితే మనం నడుచుకుంటూ ఆ వేలో అయితే వెళ్ళిపోవచ్చు. మేము బాబుతో ఇంకా నడవలేం కాబట్టి, వీడు అంత సపోర్ట్ చేయడు కాబట్టి మేమైతే డైరెక్టర్ బైక్తో అయితే వెళ్ళిపోయాము. మేము బీచ్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయామండి. బీచ్ రోడ్కి ఎంటర్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు షాపులు అయితే కనిపిస్తున్నాయి. షాపుల్లో చిన్నపిల్లలు వాడుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అవైతే చూసాము. ఇప్పుడైతే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే మనకంటే ముందు పిల్లలకి ఏం తీసుకోవాలా అనే ఆలోచన వస్తుందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తే బెలూన్స్ కనిపించాయి. లాస్ట్ టైము మా ఇంటికి దగ్గరలో ఒక జాతర జరిగింది. అక్కడేమో బెలూన్ తీసుకున్నాము. అదే నార్మల్ బెలూన్ అనమాట. అది తీసుకుంటే ఇంటికి వచ్చి జస్ట్ ఒక 2 మినిట్స్ వాళ్ళ డాడీ ఆడినప్పటికి బెలూన్ పేలిపోయింది అనమాట. ఇంకా 50 రూపీస్ వేస్ట్ అది. ఇంకెందుకు ఈసారి కొంచెం రబ్బర్తో ఉంటుంది కదా, లోపల దూద్తో ఉంటుంది, అలాంటి బెలూన్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడ చూస్తే సేమ్ అలాంటి బెలూన్స్ అయితే ఉన్నాయి. ఈ బెలూన్స్ ప్రైజ్ ఎంత అని అడిగితే వాళ్ళైతే 100 రూపీస్ అని చెప్పారు. సరే ముందుకెళ్ళి ఇంకేమైనా చూద్దాము, ప్రైజ్ ఏమైనా తగ్గుద్దని చెప్పి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము వెళ్తున్నాము కదా ఇప్పుడే బీచ్కి, రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుంటే బెటర్, లేకపోతే మొయ్యడం వేస్ట్ కదా ఇటు నుంచి అటు నుంచి అని చెప్పి ఇంకా మేమైతే డైరెక్ట్ బీచ్కి అయితే వెళ్తున్నామండి. మనం అనుకుంటాము బీచ్లో ఎవరు ఉండరేమో అని చెప్పి, ఏ రోజైనా ఖాళీ ఉండదండి. చలికాలం కాదు, వేసవికాలం కాదు, ఎప్పుడు ఫుల్ జనాలు ఉంటూనే ఉంటారు బీచ్ రోడ్లో. చూడండి ఎలా ఉన్నారు జనాలు. ఇంకా మేము ఒక 5 months బ్యాక్ వచ్చాము. ఎంట్రన్స్లో అయితే ఇవి లేవు, కొన్ని షాప్స్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఇవన్నీ పెట్టేటట్లు ఉన్నారు. చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్న బుల్లి గ్లాసులు, చిన్న గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇగోండి చిన్న ఫ్లైట్స్, నెక్స్ట్ ఇక్కడ కూడా చిన్న బెలూన్స్ ఉన్నాయి. ఇవి కలర్ వస్తాయి అనమాట, సౌండ్ వచ్చి కలర్ వస్తున్నాయి. కాకపోతే ఇవి అనమాట కొంచెం మెత్తగా దూదిలో ఉంటే బాగుంటాయి కదా పిల్లలు ఆడుకోవడానికి కూడా అని చెప్పేసి ఇంకా అది బెలూన్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ బీచ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. మా వాడి ఆనందం చూడాలి. బీచ్కి వెళ్తే మాత్రం బయటికి తీసినా రాడు, ఇంకా ఆడుకోవడానికే ఉంటాడు, బీచ్లోనే ఆడుతుంటాడు. ఇంకా వీడికి కూడా ఎక్స్ట్రా పేరు ఒక డ్రెస్ తీసుకొచ్చాను. ఇంకా స్నానం చేయించుకుంటాడని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ ప్లేస్ చూస్తున్నాను, ఎక్కడ ఖాళీ ఉందా ఫ్రీగా ఉన్న దగ్గర వదులుదామని. పో ఎక్కడికి వెళ్తున్నావు అంటే అసలు బీచ్ మొత్తం నడిచేస్తున్నాడు మొత్తం. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి నాన్న? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు లక్కీ? మా వాడికైతే ఇంకా బీచ్లో వదిలిందే లేట్ అనమాట. ఇంకా బీచ్ మొత్తం తిరుగుతూనే ఉన్నాడు, ఎక్కడ ఉండట్లేదు. ఇంక ఇప్పుడు వాడికి డ్రెస్ చేంజ్ చేసేస్తాను. డ్రెస్ చేంజ్ చేసి వదిలిస్తే ఇంకా ఫ్రీగా ఆడుకుంటాడు. క్యాంప్లో అయితే మొత్తం ఇసుకు చేసి తడిపేస్తాడు. ఏ రా నీ డ్రెస్ వేస్తాను రా. డ్రెస్
ఎవరో మనకు తెలియదు కదా. ఇసుకలో ఇసుకలో ఆటలాడుతున్నావా? చిచ్చి చిచ్చి చిచ్చి. లోపలికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. నాకేమో వాళ్ళ డ్రెస్సులన్నీ ఇచ్చారు, అవి పట్టుకుంటున్నాను నేను బీచ్లో. వాళ్ళిద్దరూ అయితే లోపలికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా ఈ వారం ఆ వారం అని ఏముండదు. ఎప్పుడు వచ్చినా బీచ్లో ఫుల్ జనాలు. మొత్తం తడిపించుకున్నాడు, ఏం లేదు. నీరు వస్తుంటే తడుచుకొని వెళ్తున్నాడు మళ్ళీ లోపలికి. నీరు ఎక్కడా లేదు, ఇక్కడే చూడు. ఏది పైకి చూడు, పైకి చూడు. వద్దునా, నాకెంత కొద్ది వాటర్ వచ్చుకుంటేది మనకి. ఇక్కడే ఉండే పైకి గుండె తెలి కొట్టించింది వాటర్. వచ్చింది పైకి. పరిగెత్తి పైకి వెళ్ళి పైకి వెళ్ళి. లక్కే బీచ్లో బయటికే రావట్లేదు, మొత్తం తిరుగుతున్నాడు. ఆ చివరికి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న వాడు కలిసి. ఎంత రమ్మని రావట్లేదు, చూడండి కనిపిస్తారు. ఆ లోపలికైతే వెళ్ళిపోయారు, అటు సైడ్ చూపిస్తాను. మనం ఎక్కడ కనిపించట్లేదు, చాలా లాంగ్. లాస్ట్లో గ్రీన్ డ్రెస్ తాగు చిన్నది ఉన్నాడు, చూసావా? వాడే లాస్ట్కి వెళ్ళిపోయాడు మొత్తం. ఇంకా పైకి తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవట్లేదు. ఇంకా ఏడుస్తున్నా తీసుకుని వచ్చేసామన్నమాట. ఇప్పటికే చీకటి అయిపోతుంది, టైం అంతా అయిపోయిందని చెప్పి తీసుకొచ్చి ఇంకా పైకి వచ్చాక ఇక్కడ జొన్నపట్లు ఫేమస్ కదా, స్వీట్ కార్న్ తినకుండా ఉండలేం కాబట్టి బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సిందే. ఇంకా మేమైతే స్వీట్ కార్న్స్ తీసుకొని తినేసి లక్కీ కోసం అయితే ఒక మురుమిచ్చిరి బాగుంటుంది, ఈ బీచ్ ఒడ్డున అయితే ఉంటుంది అది మురుమిచ్చిరి, అదొకటి తీసుకున్నాము. తినేసి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఫైనల్లీ ఈరోజు వీడియో అంటే ఇదనమాట. చూస్తే నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్